అందరికీ నమస్కారం. ఎగ్జిబిషన్ చాలా చాలా బాగుందండి. సో మేము నార్మల్ ఎగ్జిబిషన్ అనుకొని వచ్చాం స్టార్టింగ్. బట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద షార్క్స్ రిమైనింగ్. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫైనల్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో దుబాయ్లో ఇలాంటివి ఉండేవి, బట్ ఇలాంటివి గుంటూరుకి రావడం చాలా చాలా మంచి ఆపర్చునిటీ అందరికీ. సో తప్పకుండా రండి, విజిట్ చేయండి, చూడండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుందండి. బట్ పర్టికులర్లీ చాలా బిగ్ ఫిషెస్ పెట్టారు. నార్మల్ ఎక్వేరియంలో కూడా ఇలాంటివి అవైలబుల్ ఉంటాయో లేదో తెలీదు, బట్ ఇట్ వాజ్ సో నైస్. ప్లీజ్ విజిట్. ఇదంతా చాలా అందంగా ఉంది. ఇది నేను నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. చాలా ఎగ్జైటెడ్గా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. ఈ ఫిష్ని చూస్తే ఈ పెద్ద ఫిష్ని, వైట్ ఫిష్ని, గోల్డ్ ఫిష్ని నేను ఎప్పుడు చూడలేదు. చాలా ఈ ఫిష్ని చూస్తేనే ఎక్సైటెడ్గా ఉంది. నేను కోరుకుంటున్నాను ఇక్కడికి అందరు రావాలని. థ్యాంక్ యూ. అందరు రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది చూడటానికి. చాలా ఎగ్జైటెడ్గా ఉంది. ఫిష్ అన్నీ చూస్తుంటే గోల్డ్ ఫిష్, వైట్ ఫిష్ నాకు హ్యాపీగా ఉంది. చాలా నేను అక్కడ చూడలేదు. సరే, చాలా బాగున్నాయండి. చాలా కొత్తగా ఉన్నాయి. ఇలాంటివి ఎప్పుడు చూడలేదు. ఎక్కడో దుబాయ్ వరకు వెళ్తాము, అలాంటిది గుంటూరులో వచ్చినందుకు నిజంగా మేము చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్స్. పిల్లల్ని అది తీసుకొచ్చి ఇక్కడ చూపించడం చాలా బాగుందండి. పిల్లలకి అది ఎగ్జైటింగ్గా ఉంది. ఎప్పుడో ఒకసారి చూస్తుంటాం. ఇక్కడ ఉండడం చాలా బాగుంది. థ్యాంక్ యూ. మాకు పిల్లలతో వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఇన్ని రకాల ఫిషెస్ కానీ ఏదైనా కానీ ఇక్కడ మాకు అందించగలుగుతున్నారు ఈ గుంట గ్రౌండ్ టీమ్. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా పిల్లలు ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది, మేము ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది. మాకు కూడా చిన్నప్పుడు లాగా ఎంజాయ్మెంట్ లాగా మేము కూడా కిడ్స్ లాగా ఫీల్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నాము.
సాయంత్రం పూట పిల్లలతో సరదాగా వచ్చి ఎంటర్టైన్ అవ్వచ్చు అండి. ఫిషెస్ అన్ని రకరకాల చాలా బాగున్నాయి. ఇది కాలక్షేపంగా చాలా బాగుంది. ఇది కొత్తగా కాన్సెప్ట్ గుంటూరులో బాగుంది. మేము చాలా ఎంజాయ్ చేసామండి. ఎంటర్టైన్మెంట్గా ఉంది, మాకు చాలా బాగుంది. మా పిల్లలు మా ఫ్యామిలీతో వచ్చి గుంటూరులో కొత్తగా పెట్టారు. ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి అండర్ వాటర్ ఎగ్జిబిషన్స్ అనేది ఎక్కడా చూడలేదు. ఫస్ట్ టైం గుంటూరులోనే లాంచ్ చేశారు. పిల్లలతో వచ్చి సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. మేము బాగా ఎంటర్టైన్ అయ్యాము. మీరు అందరూ వచ్చి ఎంటర్టైన్ అవ్వండి. ఏం చెప్పాలి చెప్పండి. యా, ఇదైతే చాలా రోజులు అయింది పెట్టి, అండ్ నేనైతే ఫస్ట్ టైం అయితే విజిట్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఫస్ట్ టైం గుంటూరులో అయితే చాలా ఫిషెస్ అయితే ఎక్కలేని ఫిషెస్ అన్ని మన గుంటూరులో అయితే చూడొచ్చు. మీరు కూడా తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. అండ్ ఇది వచ్చేప్పటికి గుంట గ్రౌండ్లో అయితే పెట్టారు. అండ్ చాలామంది విజిట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. చాలా బాగుందండి. ఫస్ట్ టైం గుంటూరులో రావడం. సో పిల్లలు అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఇక్కడ ఫిషెస్ బాగున్నాయి. చాలా చాలా బాగున్నాయి. చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తున్నాము. పిల్లలతో బాగుంది. బాగుంది. గుంటూరులో ఇలాంటిది ఫస్ట్ టైం చూస్తున్నాము. బాగుంది. గుంటూరు పట్టణ ప్రజలకి మా ఎస్ఎస్ అండర్ వాటర్ టనల్ ఎక్స్పో అని గుంట గ్రౌండ్ నుండి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినాము. గుంటూరు పట్టణ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఎస్ఎస్ అండర్ వాటర్ టనల్ ఎక్స్పో. ఈ ప్రదర్శన దుబాయ్, మలేషియా, సింగపూర్ అనే దేశాలలో తప్పితే ఎక్కడా చూడలేము మనం. అటువంటి దాన్ని మేము గుంటూరు ప్రజల కోసం ఎంతో కష్టపడి ఇక్కడ ఏర్పాటు చేశాము. ఇందులో కొన్ని వేల రకాల చేపలు, ఇతర దేశాల నుంచి తీసుకొచ్చిన చేపలు ఉన్నాయి. ముఖ్యంగా దీంట్లో ప్రత్యేక అట్రాక్షన్ ఏంటంటే 250 కేజీల అరపమ్మ అనే చేప, అరుదైన చేపని మీరు చూడవచ్చు. ప్రతి ఒక్కరూ మీ ఫ్యామిలీతో సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి ఆనందించవలసిందిగా కోరుచున్నాము.